నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు సిఈసి ప్రకటన. కాసేపట్లో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు. ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు. కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. కొనసాగుతున్న ప్రధాని తెలంగాణ పర్యటన. నాగర్ కర్నూల్ సభలో పాల్గొననున్న మోదీ. నేడు విశాఖకు తెలంగాణ సీఎం. స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ సభలో పాల్గొననున్న రేవంత్. నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్న జగదీప్ ధక్టన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఎంఎల్ఏ యాక్ట్ 19ను అనుసరించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈడీ కార్యాలయానికి మహిళా వైద్యులు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ కు కవిత అర్ధరాత్రి 12:20 చేరుకున్నారు. రాత్రంతా ఈడీ ఆఫీస్ లో ఉన్నారు కవిత. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు ఈడీ అధికారులు. అయితే ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గత 4 రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తూ ఉండగా సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో కలిపి మరోసారి కవితను విచారించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తర్వాత కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె భర్త, ఆమె తరపు లాయర్ అక్కడే పడిగాపులు కాశారు. కవిత అరెస్టుతో ఢిల్లీ ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా బలగాలు మోహరించారు. ఆమె అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు తెలుపుతామన్నారు. న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని తెలిపారు కవిత లాయర్.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా కవితకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే కవిత పిఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఛార్జ్ షీట్లు నమోదు చేయగా అందులో కవిత పేరును అధికారులు చేర్చారు. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఇవాళ కవిత విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న అరెస్ట్ చేసింది ఈడీ. ఊహించని పరిణామంతో కవిత ఒకంత షాక్ కు గురయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దు అంటూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉండదని ఈడీ బృందం సోదాలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్తారని అంతా భావించినా అందుకు భిన్నంగా జరిగింది. అసలు శుక్రవారం కవిత ఇంట్లో ఏం జరిగింది? ఈడీ అధికారులు ఎప్పుడు వచ్చారు? ఇక శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఈడీ ప్రత్యేక బృందం మధ్యాహ్నం 1:30కు కవిత ఇంటికి చేరుకుంది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో 12 మంది అధికారుల ప్రత్యేక బృందంలో 2 మహిళా అధికారులు ఉన్నారు. కవితతో పాటు ఇంట్లో ఉన్న సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు కేంద్ర బలగాల సహాయంతో గేటు వద్ద పహారా ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కవిత తరపు న్యాయవాదులు అక్కడికి వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ఈడీ అధికారుల రాకను ఏమాత్రం ఊహించని కవిత ఒకంత షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకొని దర్యాప్తు అధికారులకు సహకరించారు. వారి సూచన మేరకు తాను ఉపయోగిస్తున్న 2 సెల్ ఫోన్లను అప్పగించారు. ఈడీ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుమారు 4 గంటల పాటు ఈడీ అధికారులు తనిఖీలు, విచారణ నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5:20 కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అరెస్ట్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఇక కవిత అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన హరీష్ రావు కేటీఆర్ అధికారులతో వాదనకు దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టుకు తెలిసి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. అధికారులు కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. How have they entered? Ask yes, these questions. Correct. Madam The door is open. We have entered. Yes, sir. We have entered. Madam Bhanupriya Meena says, Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court. And now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Ask Yes, these questions. correct.
करी अरे मतलब Madam आप says, यहाँ Miss नहीं जी, Banupriya नहीं। Meena Since the door is open, we have Record entered. Yes, sir. We have entered. Madam Banupriya You Meena open says, the door. Madam No, we have not Banupriya opened Meena the door. says, We have not opened the door. search is We have over not opened the and door. arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కామ్ వైపుకు దారి తీసిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది ఢిల్లీ ప్రభుత్వం. చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేయగా నెల రోజుల్లో మంత్రుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కమిటీ చేసిన సిఫార్సులను మార్చి 2021లో ఓకే చేసింది ఢిల్లీ కేబినెట్. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఢిల్లీ కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. దాదాపు 4 నెలలు పెండింగ్ పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కొత్త పాలసీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్టినెంట్ గవర్నర్ మెలికపెట్టారు. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం లభించింది. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించింది లిక్కర్ పాలసీ. ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో ఈ పాలసీలో స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ నియామకమయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగాయని గుర్తించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు ఢిల్లీ పిఎస్ నివేదిక రూపొందించారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఏడాది జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కన్నా దాదాపు 35% తక్కువ ఆదాయం వచ్చినట్లు అసెంబ్లీలో ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్లు సిబిఐ గుర్తించింది. రిటైర్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు.
ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ కీలక అభియోగాలు మోపింది. ప్రముఖంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. దాదాపు 100 కోట్ల ముడుపులకు సంబంధించి ఆధారాలు దొరికాయని ఈడీ పేర్కొంది. ఇక లిక్కర్ స్కామ్ లో రామచంద్ర పిల్లై ఎమ్మెల్సీ కవిత బినామీ అని, పిల్లై ద్వారా కవిత బిజినెస్ చేసినట్లు ఈడీ చెప్పింది. ఇక లిక్కర్ స్కామ్ లో వచ్చిన లాభాలతో భారీగా భూములు కొన్నట్టు ఫినిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కవిత భూములను కొన్నారని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ భూముల వ్యవహారం అంతా కూడా పిల్లై ద్వారా కవిత నడిపించినట్లు, లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్ర కీలకమని ఈడీ పేర్కొంది. ఎమ్మెల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈడీ కార్యాలయానికి మహిళా వైద్యులు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఆమె అరెస్టును ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్టు సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుకు పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? వైద్య పరీక్షలు కూడా జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిపైన అప్డేట్స్ ఏంటి ఉషా? ప్రియా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సుమారు 4 గంటల పాటు విచారించినటువంటి ఈడీ అధికారులు తనను 4 గంటల అనంతరం 5 గంటల 20 నిమిషాలకు అరెస్టు చేస్తున్నట్టు తన భర్త అనిల్ కుమార్ కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే 8 గంటల 40 నిమిషాలకు అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి అయితే తరలించినట్టుగా తెలుస్తుంది. తరలించిన అనంతరం వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఏదైతే షాక్ లో ఉన్నటువంటి కవితకు బీపీ లెవెల్స్ కానీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫార్మాలిటీ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తానికి చూస్తున్నట్టయితే ఇప్పుడు 10 గంటల 30 నిమిషాలకు ఏదైతే ఈడీ కార్యాలయం నుంచి రౌస్ ఎవెన్యూ కోర్ట్ కి కవితని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోసారి మహిళా వైద్యుల చేత వైద్య పరీక్షల అనంతరం 10:30 సమయంలో రౌస్ ఎవెన్యూ కోర్టుకి అయితే కవితను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద నిన్న ఏదైతే ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్, మొత్తం 16 బృందం సభ్యులు వచ్చి కవిత ఇంట్లో సోదాలు చేసి 2 మొబైల్ ఫోన్స్, 16 దాకా ఇతరత్ర సిబ్బందికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ను కూడా సీజ్ చేశారు. ఎక్కడ కూడా బయట నుంచి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం మీద ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు HIU 2/14/2022 మనీ లాండరింగ్ అభియోగాల మీదే తనను అరెస్టు చేస్తున్నట్టుగా అయితే నోటీసులో కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సౌత్ గ్రూప్ కి సంబంధించి కీలక వ్యక్తిగా కల్వకుంట్ల కవిత వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికే మాగుంట్ల రాఘవ, అలాగే సమీర్ మహీంద్రు, ఇతరత్రులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా అప్రూవర్ గా కొంతమంది మారారు. 2 మినహా మిగతా అందరినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారించారు. కాబట్టి కేజ్రీవాల్, కవిత మినహా మిగతా అందరినీ కూడా అరెస్టు చేసి విచారించారు. మొత్తం మీద సౌత్ గ్రూప్ కి సంబంధించి 5 సభ్యులు ఎవరైతే ఉన్నారో మద్యం పాలసీకి సంబంధించి భారీగా ఈ పాలసీ మొత్తం కూడా స్కామ్ రూపంలో అయ్యింది. దీనిలో కీలక పాత్రధారి, సూత్రధారి కల్వకుంట్ల కవిత అన్న ఎవరైతే ఇచ్చారో ఈ స్టేట్మెంట్, అప్పట్లో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని స్టేట్మెంట్ ఆసరాగా తీసుకుని ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం జరిగింది. అప్పట్లో కూడా కల్వకుంట్ల కవిత మొదటిసారి రౌస్ ఎవెన్యూ కోర్ట్ కి అటెండ్ అయినప్పుడు కూడా అరెస్టు చేశారు అన్న ఊహాగానాలు కూడా భారీ ఎత్తున జరిగాయి. కానీ ఈసారి వచ్చినటువంటి ఈడీ అధికారులు ఏదైతే అప్పట్లో కవిత కూడా ఒక స్లోగన్ కూడా అన్నారు, మోడీ వస్తే ఈడీ వస్తుందన్న ప్రచారం ఏదైతే ఆ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా నిన్న పాటించినట్టే తెలుస్తోంది. మోడీ పర్యటన సందర్భంగా ఈడీ ఎంటర్ అయ్యి కవితను అరెస్టు చేయడము, అలాగే ఈ రోజు 10:30కు వైద్య పరీక్షల అనంతరం కల్వకుంట్ల కవితని అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా.
ఇక సార్వత్రిక ఎన్నికల సమరం తొలి ఘట్టం మొదలవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ, ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖదీప్ సంధులతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నెలాఖరులో పోలింగ్ జరగవచ్చని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారి కోసం 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4-5 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆంధ్ర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. నక్సల్స్ ప్రభావం కారణంగా ఒడిశాలో గత ఎన్నికల మాదిరిగా 4 దశల్లో జరిగే వీలుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 24, టీఎంసీ 22, వైసీపీ 22, శివసేన 18, జేడీయూ 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్ఎస్ 9 సీట్లు గెలిచాయి. ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవస్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్, అస్సాంలో పోటీ చేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. దక్షిణాదిలో బీజేపీ అత్యధికంగా ఆశలు పెట్టుకున్న తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిన్న హైదరాబాద్లో దేశంలోకెల్లా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో ఎలక్షన్ క్యాంపెయిన్ షురూ చేశారు. ఆయన తెలంగాణ పర్యటన ఇవాళ కూడా కొనసాగుతోంది. ఇవాళ నాగర్ కర్నూల్లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇందుకోసం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని వెలమసంగం కళ్యాణ మండపం పక్కన సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. ఉదయం 10:45 నాగర్ కర్నూలు చేరుకోనున్న ప్రధాని గంట పాటు అక్కడే ఉంటారు. ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ రాత్రి మల్కాజ్గిరిలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు. మీర్జాలగూడ నుండి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు 1.3 కిలోమీటర్ల మేర అట్టహాసంగా సాగిన ఈ రోడ్ షోలో అడుగడుగునా పూలవాన కురిపిస్తూ బీజేపీ శ్రేణులు, అభిమానులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. మీర్జాలగూడ నుంచి పీవీఎస్ కాలనీ, సాయిరాం థియేటర్, వెంకటేశ్వర నగర్, మజీద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గాంధీ పార్క్ మీదుగా మల్కాజ్గిరి చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. ప్రధాని వెంట రోడ్ షోలో ఈటెల రాజేందర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సాయంత్రం 5:42 బేగంపేటలో దిగిన మోదీకి ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఏవీ రెడ్డి స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో 6.16 గంటల మీర్జాలగూడ వచ్చిన ప్రధానిని చూడగానే మోదీ మోదీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దారి పొడవునా ఏర్పాటు చేసిన 60 స్వాగత వేదికల గుండా ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేస్తూ మోదీ రోడ్ షోలో ముందుకు సాగారు. ఇక మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రధాని మాట్లాడతారని అంతా భావించారు. అయితే ఆయన ప్రసంగం లేకుండా కేవలం అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన రోడ్ షోలో పరిసర ప్రాంతాలన్నీ బీజేపీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. ప్రధాని రాక సందర్భంగా కళాకారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు.
వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను పార్టీ అధినేత సీఎం జగన్ ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10:45 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక సీఎం జగన్ ప్రచార భేరీ మోగించనున్నారు. ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించాలని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఇవాళ విశాఖలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ తృష్ణా మైదానంలో కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. సాయంత్రం పార్టీ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కంటిన్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. ప్లీజ్ వాచింగ్ స్వతంత్ర టీవీ.